చెప్పరా జిల్లాలో పార్టీని ఒక తాటి మీద తేవడానికి అలానే జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాను. ఆ విధంగానే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొన్న 2వ తేదీని జిల్లాలో ఉన్న నాయకులు నూతనంగా కమిటీలో నియామకం చేయబడిన ఆ నాయకుల్ని కార్యకర్తల్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో వైఎస్ జగన్ గారికి వ్యక్తిగతంగా పరిచయం చేయడం జరిగింది. అయితే ఎన్ని వందల మంది వేల మంది పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మొన్న జరిగిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క సొంత ఖర్చులతో హైదరాబాద్ రావడం జరిగింది. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీకి బద్దులై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలనే ఆలోచనతో రావడం జరిగింది. ఆ విధంగానే మరి హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్క వ్యక్తిని పేరు అడిగి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం కార్యకర్తలకి నాయకులకి సంతోషాన్ని మరింత రాజకీయంగా పనిచేయాలనే బలాన్ని ఇచ్చిందని చెప్తున్నాం. అలానే పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ ఇచ్చిన సూచనల ప్రకారం ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని ఇప్పటికే మండల స్థాయి కమిటీలు వేయడం జరిగింది. ఇంకా గ్రామ స్థాయి కమిటీలు బూత్ స్థాయి కమిటీలను కూడా వేసి ప్రతి గ్రామంలోని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరి ఒక విధంగా కార్యకర్త కానీ నాయకుడు కానీ ఉత్సాహంగా పనిచేయాలంటే దానికి తగిన విధమైన ప్రోత్సాహం ఉంటేనే చేయగలరు. ఆ విధమైన ప్రోత్సాహం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మూలాన మేము ఇంత ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నామని తెలియజేస్తూ మొన్న జరిగిన కలిసినప్పుడు కూడా 13 జిల్లాల్లోకెల్లా విజయనగరం జిల్లాయే అన్ని విధాల బాగుంది, పార్టీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రశంసలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం జిల్లాలో పార్టీ అంతా ఐక్యంగా ఉండడం, ప్రతి ఒక్కరూ మాది బాధ్యత అనుకొని పనిచేయడం వల్లనే ఇన్ని కార్యక్రమాలు మేము నిర్వహించగలుగుతున్నామని తెలియజేస్తూ ఆ విధంగానే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఏ విధమైన సమస్యలు వచ్చినా ప్రజలకు ఏ అవసరాలు కష్టాలు వచ్చినా ఈ జిల్లాలో మేము ప్రతిపక్ష పార్టీ నాయకులుగా పార్టీగా మేము అందుబాటులో ఉంటామని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం. ఆ విధంగానే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటన చేశారంటే ప్రజల కష్టకాలు తెలుసుకోవాలన్న ఆలోచనతో పర్యటన చేశారు. ఆ విధంగానే రైతులకు భరోసా ఇచ్చారు. మీకు మేము ఉన్నాము, మీ అవసరాలకు కానీ కష్టాలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని తెలియజేయడం జరిగింది. మొన్న పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ఉపకారాలు జరుగుతాయి, ఎన్నో వరాలు ఇస్తాయి అనుకునే నేపథ్యంలో కనీసం ఏ విధమైన ప్రజలు సంతోషపడే విధంగా మరి ఏ విధమైన నిధులు కేటాయించలేదు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి మధ్యవర్తిత్వం చేయమన్నారు. సంతోషమే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఈ రాష్ట్రానికి ఏ విధమైన నిధులైనా తెస్తే సంతోషమే. కానీ రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరిది రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలనే ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని ఒక అఖిలపక్షంగా తీసుకొని ఢిల్లీలో వెళ్తే వీరు రాజకీయాల కంట ప్రజా సంక్షేమానికే ప్రాతినిధ్యం ఇస్తున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పడుతుందనేది మా అభిప్రాయం. ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలని అఖిలపక్షంగా తీసుకొని వెళ్ళి ఢిల్లీలో మన డిమాండ్స్ మన కోరికల్ని అడవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.